ఏఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. మంచికి మారు పేరు తమ పదవికి వన్నె తెచ్చిన సిఐ లింగప్ప చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం వీకోట పట్టణంలోని వీకోట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ లింగప్ప ఉద్యోగ బాధ్యతలను స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో ఉన్నతమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలతో ఎంతో గౌరవం సంపాదించుకున్నారు. సహజంగా పోలీస్ అంటేనే సమాజంలో ఒక భయభ్రాంతులకు గురి చేసే అధికారి అని ప్రజల్లో నాటకపోయిన మూఢనమ్మకం. కానీ వికోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన సిఐ ఎస్ లింగప్ప అందుకు విరుద్ధంగా ప్రజల్లో మంచి పోలీస్, ఓపిక కలిగిన పోలీస్, స్నేహపూర్వకమైన పోలీస్, మంచికి ఓపికకు పేరు పొందిన పోలీస్ అంటూ ఇలా చెప్పకపోతే ఆయనకు ఎన్నో బిరుదులు వికోట మండలంలో సొంతమైనవి. ఇలాంటి వ్యక్తిని వికోట సర్కిల్ పరిధిలో మునిపెన్నడూ చూడలేదని, ఇంకా రాబో రోజుల్లో ఇలాంటి వ్యక్తిని మళ్లీ చూస్తామా అని ప్రజలు ముక్త కంఠంతో అంటున్నారు. సిఐ లింగప్ప బదిలీపై వెళ్తున్న సందర్భంగా మండల ప్రజానికం ఒక్కసారిగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి మంచి వ్యక్తి మన మండలంలో ఉంటే బాగుంటుంది, కానీ ఉద్యోగ ధర్మం, ఉద్యోగంలో బదిలీలు అనేవి తప్పదు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా భగవంతుల ఆశీస్సులతో ఆయురారోగ్యంగా ఉండాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని మండల ప్రజలు కోరుకున్నారు. ఈ సందర్భంగా సిఐ లింగప్పకు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడుకోలు సమావేశంలో మండలంలోని ప్రజా ప్రతినిధులు, అభిమానులు, పత్రికా విలేకరులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని శాల్వాలు, పూలమాలలతో సిఐ లింగప్పని సన్మానం చేసి అతనిపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా బదిలీపై వెళ్తున్న సిఐను ప్రజానికం సన్మానించడం మండలంలో ఇదే మొదటిసారి అని ప్రజలు, అభిమానులు చర్చించుకొనడం ప్రజల వంతు అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎన్టీవీ ఏపీ. నేను ఇబ్బంది పడకుండా, అధికారులతో మాట తీసుకోకుండా ఉద్యోగం చేయగలిగాను. మా స్టాఫ్ చెప్తున్నారు, అనుకునే కొంతమంది ఈయనేదో ఉద్యోగం చేస్తున్నాడు అని అనుకుంటున్నాను. కానీ నేను ఒక్కటి చేస్తే నా కింద వాళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుంది. నేను చేయలేదనుకో కింద వాళ్ళు ఎంత చేసేది చెడ్డ పేరు వచ్చినా టోటల్ మా స్టాఫ్ వస్తుంది, పోలీస్ స్టేషన్ వస్తే టోటల్ వీకోట మండలం అనేది ఒక పేరు వస్తుంది. అందువల్ల ఏంటంటే ఎంత ఓపికైనా కూడా మన దగ్గరికి వాళ్ళు న్యాయం కోసం వస్తారు. పబ్లిక్ అనేది వాళ్ళు మన దగ్గర న్యాయం కోసం వస్తారు. కాబట్టి మనం చిరాకు పడకుండా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సమస్య వాళ్ళకి తీరిపోయేదని ఒక ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుందని మా సీనియర్లు, మా గురువు నాకు చెప్పారు. ఎప్పుడైతే పిటిషనర్తో పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ సమస్యను మనం వింటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతామన్నారు. ఎందుకంటే వచ్చిన వెంటనే మీరు మళ్ళీ చూస్తాం మరి పంపించామనుకో వాళ్ళు చిరాకు తెలియదు. మళ్ళీ అదే పిటిషన్ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తుంది, అటు నుంచి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ అది మా దగ్గర రాదు. అవకాశం మనం ఇవ్వకూడదనే ఒక కాన్సెప్ట్తో నేను ఇక్కడ చేయడం జరిగింది. మా సిబ్బంది కూడా చాలామంది ఫస్ట్లోకి వచ్చి కూడా ఇబ్బంది పడ్డారు, ఎలక్షన్స్లో కూడా ఇబ్బంది పడ్డారు. ఏమంటే నేను చేస్తున్నాను కాబట్టి సారే ఉన్నప్పుడు మేము లేకపోతే ఎలా ఉంటుంది, బాగుంటుందని ఒక ఫీలింగ్తో కాకుండా సార్ చేసినప్పుడు మనం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయి రాకూడదనే ఒక దృష్టితో వాళ్ళు కూడా సహకరించారు. ప్రతి విషయంలో కూడా నా సిబ్బంది నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఇందులో టాప్ ఏఎస్ఏలు కాడ నుంచి హోంగార్డ్ వరకు కూడా చెప్పిన పని చెప్పి కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను చెప్పకపోయినా 10 పనులు వాళ్ళే చేశారు. నాకు ప్రతాప్ గారి, తర్వాత యువరాజు, మన అందరూ కూడా చాలా చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా మరి నా సిబ్బంది కాబట్టి వాళ్ళు నా మిత్రులు మాదిరే ఉన్నాను. నాకు ఆఫీసర్గా ఏ రోజు ఫీల్ కాలేదు. అందరితో సదుత భావంగా వెళ్ళాను. కాబట్టి ఈరోజు అందరూ మూకుమ్మడిగా అంటే ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా అందరూ కలిసిమెలిసి మేము మా స్టేషన్ సిబ్బంది మేము చేశాము. కాబట్టి ఈరోజు నేను వీకోటలో సక్సెస్ అయ్యాననేది ఒక నా యొక్క అభిప్రాయం. మీడియా మిత్రులు కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా సహకరించారు. ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా వాళ్ళు ఏదైనా చెప్పగలిగితే సార్ ఇలా ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో అంబేద్కర్ సర్కిల్ నుంచి నాకు వైఎస్ఆర్ సర్కిల్ ఎక్కడ ట్రాఫిక్ చేయడా మీడియా ఎవరో ఒక రకం చేస్తారు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, పలుచూరు జామ్ అయింది అని ఖచ్చితంగా చెప్పారు. మీరు చెప్పడం వల్ల ఏమైందంటే నేను తొందరగా అలర్ట్ అవ్వడము, దాన్ని క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది.
కొన్ని సందర్భాల్లో మీడియా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. ఏదైనా బయట ఉన్నా కూడా సార్ మేము చూస్తున్నాం మీరు రాండి అని చెప్పి ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. కాబట్టి వీకోటలో ప్రతి ఒక్కరు రెస్పెక్టివ్ పార్టీస్ అండ్ మీడియా మిత్రులు తర్వాత ఎల్డర్స్ అందరూ కూడా నాకు సహకరించారు. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్న సంతోషం ఉంది. ట్రాన్స్ఫర్ అయ్యింది అనే దానికంటే కూడా నేను బాగా చేసుకున్నాను, ఎటువంటి రిమార్క్ లేకుండా అనే ఒక హ్యాపీనెస్ అనేది నాకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్న